హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠరాజ్ బ్లాగ్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి. వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ బాగాలేదు. ఇంకా చిన్నోని హెల్త్ ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా ఉన్నాడు వాడు. ఇంకా పాప స్కూల్కి వెళ్తుంది. ఇంకా కొంచెం ఇంట్లో పని, అందుకే కొంచెం వీడియోలు లేట్ అవుతున్నాయి. ఇంకా ఉన్నాయి వీడియోస్, చాలా తీసిన వీడియోలు, కాకపోతే అవి ఎడిట్ చేస్తున్నా, ఇంకా అట్లే ఉంచుతున్నా. వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇంకా నా వాయిస్ కన్నా మా చిన్నోని వాయిసే ఎక్కువగా ఉంటుంది వీడియోలల్లో. అదే అండి, వాయిస్ ఓవర్ ఇద్దామంటే నా వాయిస్ కన్నా మా చిన్నోని వాయిసే ఎక్కువ ఉంటుంది వీడియోలో. అదే అండి, ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామని వీడియో స్టార్ట్ చేస్తాను కదా, ఇంకా వాడు ఏడుస్తుంటాడు. ఏడుస్తుంటాడు, అరవనన్నా అరుస్తుంటాడు, ఏదో ఒకటి చేస్తుంటాడు. అందుకే నాకు వీడియో చేయడం కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా పడుకోరా అంటే అసలు వాడు పడుకోవడం చాలా తక్కువ టైం పడుకుంటాడు. ఎక్కువ టైం ఆడుకుంటున్నాడు ఈ మధ్య. వాడు పడుకున్నప్పుడు వీడియోస్ చేసుకుందామంటే ఎన్నో పనులు ఎదురు చూస్తుంటాయి. బట్టలు ఉతకడము, వంట చేయడము, ఏదో ఒకటి పని ఉంటుంది. మళ్ళీ వాడు లేస్తే ఆ పనులు కావు చేయనివ్వడని, ఇంకా వాడు పడుకున్నప్పుడే తొందరగా ఆ పనులన్నీ చేసుకుంటాను. ఇంకా పనులన్నీ అయిపోయినప్పుడే వాడు లేస్తాడు. ఇంకా లేస్తే ఇంకా మళ్ళీ వీడియోస్ చేయడానికి రాదు. అందుకే కొంచెం వీడియోలు లేట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఎడిట్ చేసి కూడా 1 వీక్ అవుతుంది. ఈరోజు వాయిస్ ఓవర్ ఇద్ది ఈరోజే అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయినా, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా ఆ రోజు మా వారు కొంచెం కూరగాయలు తెచ్చినుండే మార్కెట్ నుంచి. శుక్రవారం మా ఊర్లో సంత, ఇంకా సంతలో కూరగాయలు తెచ్చినుండే. కూరగాయలన్నీ అయితే సర్దుకుంటున్నా. ఇంతకుముందే చెప్పాను కదా మాకు ఫ్రిడ్జ్ లేదని. ఇంకా కొన్ని కూరగాయలు తెస్తాడు. ఒక 3-4 డేస్కి సరిపడా కూరగాయలు తెస్తే అవన్నీ కవర్లలో సర్దుకుంటున్నా. కూరగాయలు సర్దుకుంటూ ఎవరితో మాట్లాడుతున్నానంటే మా పాపతో మాట్లాడుతున్నా. మమ్మీ నాకు డాడీ ఏమన్నా తీసుకొచ్చిండా, ఓన్లీ కూరగాయలే తెచ్చిండా, తినడానికి నాకు బిస్కెట్స్ చాక్లెట్స్ ఏం తినేదా అని అడుగుతుంది. ఇంకా ఆయన తీసుకురాలేదు. ఫ్రూట్స్ తెస్తాను పోయినుండే మళ్ళీ. అందుకే ఫ్రూట్స్ తెస్తాడులే, ఇప్పుడు ఏం లేవు, పాప్కార్న్ ఉంది తిను అని చెప్తే పాప్కార్న్ అయితే వద్దంట. నాకు పాప్కార్న్ వద్దని ఏడుస్తుంది. చూడండి ఎట్లా ఏడుస్తుందో. వాళ్ళ డాడీ కానీ వాళ్ళ బాబాయ్ కానీ బయటికి వెళ్ళారంటే ఏదో ఒకటి తీసుకొని ఇంట్లోకి రావాలి, లేదంటే ఇంకా వాళ్ళని బ్రతకనివ్వదు. ఇంకేదో ఒకటి తెచ్చిందాక ఏడుస్తూనే ఉంటుంది. అందుకే ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి అప్పటికప్పుడు ఇవ్వడానికి. ఇంకా ఇంట్లో పాప్కార్న్ ఉండే, అది ఇస్తే తింటలేదు, సగం నేనే తినేసిన. ఇంకా కాసేపు ఎత్తుకొని ఏదో ఒకటి చెప్పి బుజ్జగిస్తే ఇంకా ఊరుకున్నది. అంతలో వాళ్ళ డాడీ వచ్చేసిండు, ఫ్రూట్స్ తెస్తే ఇంకా తిన్నది. ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. ఇంకా దోసకాయలు 2 తెచ్చినుండే. ఇంకా 2 పప్పులు వేసి నాకు ఎక్కువ తినబుద్ధి కాదు అది. ఇంకా చట్నీ వేస్తే కొంచెం బాగుంటుందని ఇంకా పల్లీలు వేసి చట్నీ చేద్దామని ఇంకా దోసకాయల పీల్ అయితే తీస్తున్నాను. ఇంకొక దోసకాయనేమో బాగుండే, ఇంకొక దోసకాయ ముదిరిపోయి ఉండే. ఇంకా దానిపైన పీల్ అయితే అసలు రాలేదు. అందుకే ఇంకా చాకుతో తీస్తున్నా. ఒకప్పుడు దోసకాయలు అంటేనే ఇష్టం ఉండేది కాదు. దోసకాయలు పప్పులు వేసినా తినేదాన్ని గాను, చట్నీ వేసినా తినేదాన్ని కానీ, అసలు దోసకాయలే ముట్టుకునేదాన్ని గాను. ఇంకా ఇప్పుడు దోసకాయలు పప్పులు వేస్తే అంత తినబుద్ధి కాదు. ఆనంకాయలు మళ్ళీ పప్పులు వేస్తే తింటాను. ఇంకా ఈ దోసకాయలు మాత్రం చట్నీ వేసుకుంటాను. ఇంకా ఎప్పుడో ఒకసారి తెస్తారు మా వారు, అందుకే చట్నీ వేద్దామని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చిన్నగా. మా పాప కూడా సేమ్ నాలాగానే పప్పులు వేస్తే ఎక్కువ తినదు, చట్నీ వేస్తే బాగా తింటుంది. ఏ చట్నీ అయినా బాగా తింటుంది మా పాప. అందుకే ఇంకా మా పాపకు నా కోసమని చట్నీ అయితే వేసుకుంటున్నా. మా వాళ్ళు తక్కువ తింటారు, మా వారు కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు చట్నీలు ఎక్కువ ఇష్టపడరు. నేను మా పాపనే చట్నీలు తినేవాళ్ళం. అందుకే మా కాడికి 2 దోసకాయలు సరిపోతాయి కదా అని ఇంకా చట్నీ వేస్తున్నా. ఇక్కడ వాటికి చట్నీలకి కొంచెం పచ్చిమిరపకాయలు, కొన్ని టమాటోలు అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మా చిన్నోడు పాలు తాగుతున్నాడు కాబట్టి అసలు చట్నీలే తినొద్దంటారు మా ఇంట్లో వాళ్ళు. కానీ మనం అమ్ముకుంటామా చట్నీ చూసే వరకు లోపల లాలాజలం ఊరుతుంటుంది. ఇంకా మిరపకాయలతో పాటు కొన్ని టమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని టమాటోస్ అయితే నేను కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటాను. వాటితో పాటు కొంచెం చింతపండు కూడా వేసుకుంటాను. బాగుంటుంది కొంచెం చింతపండు వేసుకుంటే. ఈ చట్నీ బాగుంటుంది తినడానికి. కానీ దోసకాయలు వేయించడానికి మాత్రం టైం చాలా పట్టింది నాకు. ఎందుకో సరిగ్గా మగ్గలేదు. ఎప్పుడైనా తొందరగా మగ్గుతుండే. మళ్ళీ ఈ దోసకాయ ఒకటి కొంచెం ముదిరిపోయిందని చెప్పినా కదా, అందుకోసమేమో తొందరగా మగ్గలేదు. చాలా టైం పట్టింది నాకు, ఒక 15-20 మినిట్స్ టైం పట్టింది. కొంచెం సిమ్లో పెట్టుకొని నేను ఉడికించుకుంటాను. ఎప్పుడైనా తొందరగా మగ్గుతాయి, కానీ ఈసారి కొంచెం టైం పట్టింది.
ఇందులోకి ఆనియన్ కూడా కట్ చేసేసుకోవచ్చు, కాకపోతే నేను స్కిప్ చేసేసిన, నేను వేయను, నాకు ఎంత ఇష్టం ఉండదు ఆనియన్ వేయడం. ఇంకా చట్నీలోకి తినేటప్పుడు అన్నంలోకి పచ్చి ఆనియన్ కట్ చేసుకొని తింటే బాగుంటుంది ఆ విధంగా, కాకపోతే చట్నీలకు మాత్రం నేను వేయను. ఇంకా ఇక్కడ కొంచెం ఆయిల్లో జీలకర్ర, ధనియాలు, మినపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను. అవి వేయించుకున్నాక ఇంకా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటా. ఆ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత మనం రుబ్బుకోవచ్చు. మామూలుగా అయితే రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని ఎల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే మిక్సీలోనే వేసుకొని రుబ్బుకున్నాను. ఇంకా రోట్లో వేసుకొని రుబ్బుకున్నంత టైం లేదు, అంటే ఇంకా చిన్నోడు ఏడుస్తాడు మళ్ళీ ఆ టైంలో అని ఇంకా మిక్సీకే వేసుకున్నాను నేను. ఇలాంటి చట్నీలు అంటే ఎంతమందికి ఇష్టం, నాకైతే ఫుల్ ఇష్టం. కొంచెం వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలాంటి చట్నీలతోనైతే కడుపు నిండా తింటాను నేను. అంత ఇష్టంగా కూరగాయలు తినను నేను. కూరగాయలు తింటేనే విటమిన్, ప్రోటీన్స్, కాకపోతే నాకు చట్నీలు అంటే బాగా ఇష్టం. మా ఇంట్లో నాలాగా మా నాన్నకు కూడా చట్నీలు అంటేనే ఇష్టం అన్నింటికన్నా. కొంచెం ఏ కూర లేకున్నా చట్నీ ఉంటే చాలా ఆయనకి. వేడి అన్నం ఇంత చట్నీ వేస్తే కడుపు నిండా తింటాడు. ఎండాకాలం అయితే కొంచెం పెరుగు ఇష్టపడతాడు. నాన్ వెజ్ కన్నా ఈ చట్నీలు, పప్పుసార్లు అంటే బాగా ఇష్టపడతాడు మా నాన్న. ఇంకా నేను కూడా అంతే, చట్నీలు ఉంటే చాలు. నాన్ వెజ్ ఉన్నా అంత ఇష్టంగా తినమేమో, చట్నీలు అంటే అంత ప్రాణం మాకి. ఇంకా ఫైనల్గా మిక్సీకి వేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టుకున్నాను. ఇంకా చట్నీ అయిన తర్వాత మనం ఆగుతామా, వేడి అన్నం వండేసుకొని తిన్నా నేను. ఫస్ట్ నేనే తిన్నా చట్నీతో, చాలా బాగున్నది. ఇక్కడ మా చింతలే చూడండి, ఉగాది రోజు ఉగాది సెలబ్రేషన్ ఉంటే వెళ్తుంది స్కూల్కి. ఎలా సతాయిస్తుందో చూడండి. ఇంకోసేపు అయినా కానీ కాకలు అయితే ఉగాది తీసుకొస్తా, తీసుకో. ఇక చెప్పులేవి, చెప్పులు వేసుకో ఫస్ట్. నేను పట్టుకుంటాపా, చెప్పులు వేసుకో. బాయ్ చెప్పు నానికి. కేక్ తినొస్తాను. బొట్టు పెట్టుకుందిరా, బొట్టు పెట్టుకోపో ఫస్ట్. కాలుకు బొట్టు పెట్టించుకోపో. మళ్ళా వాంతింగ్ అవుతుంది నీకు, అప్పుడు వాంతింగ్ కాలే అట్లా అవుతుంది. పట్టు పో. కాలు కెట్టుకో. ఓకే వన్ కన్నయ్య అక్కలవుతున్నా, అక్కని తల్లి చేస్తున్నాను. దా టైం అయిపోయా. కాలు చూపి ఇంకదా చెప్పేసుకో, ఏం కింద అంటది కానీ. ఇంకదా బాయ్ చెప్పు, బాబాయ్కి బాయ్ చెప్పు. కేక్ తినొస్తాను ఇంకవా. మా చింతలు ఇది ఉగాది పండుగ రోజు, అది ఉగాది రేపు అనంగా ఉగాది సెలబ్రేషన్స్ ఉన్నాయి మేడం, బ్యాగ్ ఏం లేదు, ఓన్లీ పాపను పంపించండి, వాటర్ బాటిల్ ఉంటే పంపించండి అని చెప్పి టీచర్స్. ఇంకా ఓన్లీ వాటర్ బాటిల్స్ ఇచ్చి కొన్ని స్నాక్స్ ఇచ్చి పంపించిన స్కూల్కి. ఇంకా ఆ రోజు కొంచెం మామూలుగానే రెడీ చేసిన, కాకపోతే మా అత్తమ్మ ఎప్పుడు దిష్టి చుక్క పెడుతుంది ఆమెకి. ఇంకా దిష్టి చుక్క పెట్టించుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇంట్లో ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్గా నా స్టైల్లో. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి అంతే. ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.